వాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షాలకు తిరుమల కొండలు ఆహ్లాదకరమైన వాతావరణంతో కనువిందు చేస్తున్నాయి. భారీ వర్షాలతో తిరుగిరిలో అడుగడుగునా ప్రవహిస్తున్న జలపాతాలు భక్తులకు కొత్త అనుభూతిని పంచుతున్నాయి. శీతల ప్రాంతాలను తలపించే రీతిలో కురుస్తున్న మంచు భక్తులకు ఆహ్లాదాన్ని పంచుతోంది. అలిపిరి నుంచి కాలినడకన వెళ్లే దారిలో తిరుమల అందాలు, భక్తుల అభిప్రాయాలను మా ప్రతినిధి నారాయణప్ప అందిస్తారు. తిరుమల గిరులను చూస్తున్నప్పటికీ, కలియుగ వైకుంఠనాథును దర్శించుకుంటున్నప్పటికీ ఈ గడిచిన 2 రోజులుగా వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులకు భిన్నమైన ఈ వాతావరణం కనిపిస్తుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో భక్తులు అటు స్వామివారిని దర్శించుకోవడంతో పాటు ప్రకృతి అందాలను వీక్షిస్తున్నారు. మనం ఒకసారి చూడొచ్చు, కాలినడకన వచ్చే భక్తులు, అలిపిరి నుంచి కాలినడకన వచ్చే భక్తులకు కేటాయించిన దారి ఇది మోకాలు మెట్టు ప్రాంతం అంటారు. ఇక్కడ అక్కగార్ల గుడి ఉంటుంది. అక్కగార్ల గుడి కంటే ముందు అన్నమయ్య మార్గం ఉంటుంది. అన్నమయ్య మార్గం నుంచి అక్కగార్ల గుడి దాటిన తర్వాత మోకాలి మెట్టు ప్రాంతం నుంచి తిరుమల గిరులకు వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు వెళ్తారు. ఒకసారి చూడొచ్చు మనం. ఇది ఉదయం అనుకుంటారు. సహజంగా ఉదయమే వాతావరణం ఉంది. కానీ ఇప్పుడు మధ్యాహ్నం 3 గంటల తర్వాత సాయంత్రం 4 గంటల సమయంలో ఉన్న వాతావరణ పరిస్థితి ఇది. గడిచిన 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షంతో భిన్నమైన అందాలు సంతరించుకున్నాయి తిరుగిరులు మొత్తం. అసలు హిమగిరులను తలపించే రీతిలో దొంతరలుగా తెరలుగా పోతున్న ఈ మంచు తెరల మధ్య యాత్రికులు, భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వెళ్తున్న పరిస్థితి. కిలోమీటర్ల మేర కాలినడకన వచ్చినప్పటికీ ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రయాణించడం ద్వారా అలుపు అన్నది ఎరగడం లేదన్న అభిప్రాయం భక్తులు వ్యక్తమవుతోంది. కొంతమంది భక్తులు ఉన్నారు, వారికి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఎలా ఉంది? బెంగళూరు నుంచి వచ్చినాం సార్. నిండా సంతోషమైన సార్ వచ్చారు. ఇంత ఆయాసమైన కింద నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ ఈ వాతావరణం చూసి నిండా ఖుషి అయిపోయింది సార్. సేమ్ ఇదే దీంట్లోనే రావాలా, ఇదే టైంలోనే రావాలా. ఇంట్లో అందరూ సమస్త భక్తాదులు అందరూ వచ్చి చూసుకోకపోతే నిండా బాగుంది, అందరూ రావచ్చు సార్. ఇక్కడ ఎప్పుడు ఇలాంటి పొగమంచు కానీ ఏది కానీ చూడలేదు. మేము కొడైకెనాల్, ఊటీ అలాగ అనిపిస్తుంది. వాటర్ రావడం కానీ, జలపాతాలు కానీ, చాలామంది యాత్రికులందరూ మొత్తం అందరూ అక్కడ వీడియోస్ తీసుకోవడము, ఫొటోస్ తీసుకోవడము అలా జరుగుతుంది. ఇది చాలా ఆనందంగా అనిపిస్తుంది. చాలా బాగుంది ఈరోజు వెదరు. మేము ఇంత అందంగా ఉంటుంది అనుకోలేదు. బొట్లు పెట్టుకుంటూ ఎక్కుతున్నాం కాబట్టి చాలా సంతోషంగా ఉంది. బొట్లు పెట్టినట్టు లేదు అసలు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని భావిస్తే ఇలాంటి సమయాల్లో ఈ తిరుమల ప్రయాణం చేస్తే అటు స్వామివారి దర్శనమే కాకుండా ఇటు ప్రకృతి అందాలు, సహజ సిద్ధంగా అలరారుతున్న ఈ ప్రకృతి అందాలను వీక్షించే అవకాశం దక్కుతుందన్న అభిప్రాయం అధిక శాతం భక్తులు వ్యక్తమవుతోంది. తిరుమల గిరుల మోకాలు మెట్టు ప్రాంతం నుంచి కెమెరామెన్ కోటేశ్వరరావుతో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్.